బావా 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 ఉండు బావా, భయం వేస్తుంది. భయం ఎందుకే, కాసేపు ఓపిక పట్టవే. సిగ్గేస్తుంది బావా. చిక్కులేదు గిగ్గులేదు, కదలకే. ఏంటి బావా? అమ్మా ఓరి బాబోయ్, ఈ మాత్రం పూలెట్టించుకోవడానికి లబలబలాడిపోయావు. ఈ పూలు పెట్టడానికే నన్ను ఇక్కడికి తీసుకురావాలా? ఈ మధ్య నేను సాటుగా తీసుకెళ్లి మాట్లాడాలని ఒళ్ళు టివటివలాడుతుంది. ఎవరికంట్లోన్నా పడితే మూతులు కొరుక్కుంటారు తెలుసా? ఇదిగో మళ్ళీ మన ఇద్దరి పెళ్లి ఖాయమయ్యాక కథ కండెట్టావే. కాదు, నీలాంటి మొగుడిని కట్టుకుంటున్నానని బెంగపడి చిక్కిపోయాను. చూడు, జాకెట్ లూజ్ గా ఉంది. బాలే దెబ్బతీసావే. ఇదిగో మళ్ళీ నేను ఒకటి అడుగుతాను, కాదనవుగా? కాదనవుగా? ఏంటి? అయ్య బాబోయ్, ఏంటలా భయపడిపోతావు? మరి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఇలా మాట్లాడితే భయమేదేంటి? నేనుండగా నీకెందుకే భయం? నువ్వున్నావు కాబట్టి భయం. భయం లేదు గేయం లేదు. ఉరుకా, ఇది ఎప్పటికైనా మనం కలిసి చేయాల్సిందే. ఇదిగో, నువ్వు ఇలా మాట్లాడితే నేను వెళ్ళిపోతాను. ఏం లేదు మళ్ళీ, ఈ రాత్రికి మన ఇద్దరం కలిసి డ్రైవర్ రాముడి సినిమాకి వెళ్ళిపోదాం. సినిమాకా? అయ్యో అవును మరి, కలర్ సినిమా, ఇజ్జే టాకీస్. మళ్ళీ ఎవరు పిల్ల? వస్తున్నాను. ఏమిటి, మా అత్తారింటికి వెళ్తున్నానే? ఏవే, నాతో చెప్పకుండా వెళ్ళిపోతున్నావా? లేదు మళ్ళీ, మీ ఇంటికి వెళ్తే నువ్వు తోటలోకి వెళ్ళావని చెప్పారు, అందుకే నీకు చెప్పేదానే ఇక్కడికి వచ్చాను. మళ్ళీ నీ పెళ్లి కబురంపిస్తావు కదా, నువ్వు లేకుండా నాకు పెళ్ళి ఒకటే. సరే కానీ మీ ఇద్దరికి పెళ్లి కుదిరితే ముచ్చాలమ్మకి నీ చేత ఎదురు కొట్టి పెట్టి తను మొక్కున్నాను. మర్చిపోకుండా పెట్టే, అలాగే పెడతాను. బస్ వచ్చే ఏలైంది. పదమ్మ పద. పదమ్మా పద పద. రాయే. అమ్మా ముత్యాలమ్మ తల్లి, మా కుటుంబాలు కలిపావు, మమ్మల్ని ఒకటిగా చేశావు. ఇలాగే కలకాలం ఉండేట్టు దీవించు తల్లి. మళ్ళీ ఏంటిది? మనిద్దరినీ కలిపితే నెత్తురు పుట్టు పెడతానని సావిత్రి మొక్కుకుందట. ఊరుకొని పిచ్చి, మన సత్తాన్ని మనం నమ్ముకోవాలి గాని ఇదేంటే? అయ్యో తప్పు, అలా అనకూడదు. ఈ తల్లి చల్లగా చూడక మన పెళ్లికి మా నాన్న ఒప్పుకోపోతే మనం ఏం చేసి ఉండేవాళ్ళం? ఏమనుకోకమ్మా. మీ నాన్నే కాదు, ఈ ఊరట్టొచ్చిన నరికి మరీ నిన్ను నా తాను చేసుకునేవాడిని, లేదా నిన్ను పొడిచి నేను పొడుచుకునేవాడిని. అమ్మా ముత్యాలమ్మా, వింటున్నావా? మా బావ ఏమంటున్నాడు? ఏంటి అలా అరుస్తావు? ఆవిడికి ఏమైనా చెవుడా? అయ్యో అలా అనకూడదు. మన మనసులోని మాటలు అమ్మ చెవిలో పడితే మనకి ఏ అడ్డు రాదు. అలాగా? అయితే ఇద్దరం కలిసి అడుగుదాం. అమ్మా, మమ్మల్ని ఇద్దరిని ఎప్పుడు ఇలా కలిసి ఉండేలా చూడు. వినపడిందా? వినపడింది. మీ మాట ముత్యాలమ్మకే కాదు, వీళ్ళందరికీ వినిపించింది. ఒరే పిల్లలు, వీళ్ళ మాట ఆ ముత్యాలమ్మకు వినిపించేలాగా గట్టిగా చప్పట్లు కొట్టండి రా. ఆ ముత్యాలమ్మ ముందు నా పరపతి పోయేటట్టుంది, కానీ నా మాట వినమని వీళ్ళకి చెప్పబోయా? ఆగాగు, నేను చప్పట్లు కొట్టమని చెప్తాను, అప్పుడు కొట్టమని. కొట్టండి రా. మహాజనులారా, మీ అందరికీ తెలియపరిచేది ఏంటంటే, మన ఊరు రామాలయం దగ్గర ఏటేటా జరిగేటట్టు ఎట్ల పోటీలు జరుగుతున్నాయో. బసవయ్య గారి ఎద్దులు లొంగదీసినాడికి బంగారపు గొలుసు ఇస్తారట. యువకులు ఎవరైనా ముందుకొచ్చి ఈ పోటీలో పాల్గొని గొలుసు గెలుచుకోవచ్చు. మంచి అవకాశం, రండి.
ఏమండి సంటే అబ్బాయి గారు, మీ అల్లుడు ఆ బసవయ్య గారి కోడెదూడని మా బాలేగా వంచేశాడండి. కోడిదోడిని వంచాలన్నా పెంచాలన్నా మన ఊరు కుర్రోళ్ళేరా. ఆ బసవయ్య ఊరు కుర్రోళ్ళు బసవయ్యలాగా రంకులేయటం వేగాలి, ఏం చేయలేరురా. అవునండి. బసవయ్య ఊరు. ఒరే చంటబ్బాయి, మా ఊరు సెతుతున్నావు, మందు తలకెక్కిందా? ఉన్నమాట అన్నాను, ఇన్నేళ్ళ నుంచి చూస్తున్నానుగా. జాగ్రత్తగా మాట్లాడు. దమ్ములుంటే మీ ఊరోడిని ఎవరైనా సరే నా కోడితోట కొమ్ములు ఉంచమను. సరే, నువ్వన్నట్టు నీ ఎద్దుని మా ఊరు వాళ్ళు వంచలేకపోతే మా ఊరి మొత్తం నీ కాళ్ళ కింద దూరి వెళతాం. ఒకవేళ వంచితే వంచమని చూద్దాం. వంచినోడికి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తావా? మగ పుట్టుక పుట్టిన ఎవరైనా సరే ముందుకొచ్చి నా కోడితోట కొమ్ములు ఉంచమను. వంచితే నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తావా? వంచమనరా. పెళ్లి చేస్తావా చెప్పు. ముందు నా కోడితోట కొమ్ములు ఉంచమనరా. పౌరుషం అంటే పిల్లనిస్తానని చెప్పరా? చెప్పు చెప్పు. పిల్లనిస్తావా చెప్పు. నా కోడితోట కొమ్ములంచగలిగిన మగోడు నా మేనల్లుడు ఒక్కడేరా. వంచమను, ఎవడొంచుతాడు. నా పిల్లనిస్తాను. ఆగవే, నీ కోసం కష్టపడి పందెంలో ఈ గొలుసు గెలుచుకొస్తే అలా పరిగెడతావంటే? నీ బడాయి చూస్తావని నాకు తెలుసులే. సరే గానీ పెడతాను. అయ్యో వద్దు, ఇలా ఇచ్చే, నేనే వేసుకుంటాను. తాళి కట్టక ముందు ఎంత దగ్గర చుట్టమైనా సరే మెళ్ళో బంగారం పెట్టకూడదు. అబ్బంది. సరే, ఓ చిన్న పని చేయవే. ఏమిటి? ఆ లంగా కొంచెం దించు. ఏడు బాబా, మెడలో కాకపోతే మళ్ళీ పెడతానంతే. ఇది సరిగ్గా వినండి. మన తంటబ్బాయి గారు తన ఎద్దును గెలిచిన వాడికి తన కూతురునిస్తానని ప్రకటించారు. అందుకని 50 మందికి మేము తెలియజేసేది ఏమిటంటే, ఉత్సాహవంతులైన యువకులు ఎవరి అదృష్టాన్ని వారు పరీక్షించుకోవచ్చు. అంటే ఏమిటో కూతుర్ని సిద్ధం చేసింది. నువ్వు ఒక మగాడివి, నీకు మీస కట్టు. ఇంత దారుణం చేసొచ్చి ఇంకా ఏ మొహం పెట్టుకుని ఇంటికి వచ్చావు? మళ్ళీ అయిపోయిందే, అయిపోయిందే. ఊరు వాడ అంతా పనులు చూసి నవ్వుతారు. మనం ఇంకా బతకూడదు. 10 మంది మాటలతో చంపక ముందే మనకి మనమే నిప్పు పెట్టుకుందాం. రావే, ఏమిటి చేసేవాడి? నన్ను పేరుతో పిలవకు. నిన్ను కట్టుకున్నందుకు నేను, నీకు పుట్టినందుకు అది. చావడమే తగిన శాస్తి. అది కాదు అనుకున్నా, నా మాట అనుకున్నా. పందెం పెట్టడానికి ఈడెవడు, గెలవడానికి ఆడెవడు? ఒక్కొక్కరిని నరికి రక్తం తాగుతాను. ఆగరా వీరన్న. నానమ్మా,
చేసిన ఏదో పనికి ఏం సమాధానం చెప్తాడో మీ అల్లుడు గారిని అడగడానికి వెళ్తున్నాను. తప్ప తాగి తప్పు చేసిన వాడిని సంజాషం అడుగుతావురా? ఇందులో ఏదో కుట్ర జరిగింది. అయినా మళ్ళీ ఒంటి మీద చేసి బతికేవాడేవాడరా? అంతగా వచ్చినప్పుడు చూద్దాం. నువ్వు లోపలికెళ్ళు అంటున్నాను.